Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. ఆ ఒక్కటి వెంటనే అయిపోవాలనుంది. ఇంతకేందది? ఆ ఫెంటాస్టిక్ రూమర్స్ ఏంటి? ఆ క్రేజీ ఆస్పెక్ట్స్ని మాట్లాడుకుందాం. ఎపిసోడ్ నంబర్ 21. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ముందుగా మొన్న హైప్ నుండే ఇంకా తేల్కోలే కాంబోస్ అంటే ఇంతలో ఆ సినిమాకి మ్యూజిక్ ఇచ్చేది అనిరుద్ధ్ అని అంటున్నారు. ఇప్పుడే గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు అవుట్పుట్ ఏ లెవెల్లో ఉంటుందో, ఏ లెవెల్లో కుమ్ముతాడో అని. తర్వాత ఇది విన్నారా? అదే స్పిరిట్ క్యాస్ట్. వామ్మో, మృణాల్ ఠాకూర్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, ఇంకా చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారంట. భారీ లెవెల్లో ప్లాన్ చేశాడుగా వంగగౌడ్. దిస్ విల్ బి హ్యూజ్. ఇంకా ఆల్రెడీ అంచనాలకు అందని హైప్ ఉందంటే వచ్చే ప్రతి అప్డేట్ పిచ్చెక్కిస్తుంది స్పిరిట్ది. క్రేజీ అంటే క్రేజీ అసలు. వెంకీ అట్లూరి మళ్ళీ తమిళ హీరోనే పట్టుకున్నాడుగా. అఫ్కోర్స్ మన అందరికీ ఫేవరెట్ అయిన సూర్యతో సేమ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మూవీ వస్తుందని రూమర్ స్ప్రెడ్ అవుతుంది. అంటే మంచి మంచి సినిమాలని పక్కా ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇస్తున్నాడు కదా అని రీసెంట్ సెన్సేషన్ లక్కీ భాస్కర్. అఫ్కోర్స్ దుల్కర్కి పర్ఫెక్ట్గా సెట్ అయినా నాగ చైతన్య నానిలకు కూడా యాప్ట్ ఉండేది. మీరేమంటారు? నెక్స్ట్ ఇది హైప్ అండ్ స్టార్డమ్ ఈజ్ రియల్. బాలేబాబు దాకు మహారాజ్ ఓవర్సీస్ రైట్స్ మోర్ దెన్ 8 crore అని టాక్. దట్ టు క్లాష్లో. ముందు సినిమాలు అదే హైయెస్ట్ భగవంత్ కేసరి, అక్కడ 7.3 కోట్ల షేర్. బట్ 8 కోట్లు అంటే కాస్త రిస్కే. బట్ ఓవర్సీస్ నార్త్ అమెరికా మార్కెట్ మనది బాగా పెరిగింది కాబట్టి టాక్ వస్తే బాలే రోడ్ చూస్తాం. పైగా కంటెంట్ ప్రామిసింగ్గా ఉంది. తర్వాత రాజాసాబ్లో స్పెషల్ సాంగ్కి నయనతార కన్ఫర్మ్ అయిపోయినట్టే. సాంగ్ ఏ మాత్రం క్లిక్ అయిన న్యూ వండర్. ఇంకా ఆ రీచ్కి ప్రభాస్ అన్నతో నాటు బీట్ సేయిస్తే, పైగా ప్రభాస్ డ్యాన్స్ చేసి చాలా ఏళ్ళు అయిపోయింది కదా. మాస్ నంబర్ పడితే ఊపేస్తుంది అన్ని ప్లాట్ఫామ్స్ని. ఇది ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ఆఫ్ ది సెట్ అవుతే మాత్రం గోలిమార్ 2 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. ఎందుకో తెలీదు, పూరి గారు ఎన్ని ఫ్లాప్స్లో ఉన్నా కూడా ఆయన సినిమా వస్తే తెలియని వైబ్ వస్తుంది. ఆ రేంజ్ సినిమాలు దింపారైనా. పైగా గోలిమార్ మనందరికీ ఫేవరెట్. సీక్వెల్ వస్తే ఖుషి. ఇంకా నెక్స్ట్ రాజాసాబ్ ఆల్మోస్ట్ పోస్ట్పోన్ అయినట్టే కనిపిస్తుంది. పైగా ఈ క్రిస్మస్కి ఎలాంటి టీజర్ లేదని మూవీ టీమ్ అఫీషియల్ నోటీస్ ఇచ్చారు. మరి ఓజీ సినిమాలో జపాన్ యాక్టర్ ఎవరో కజుకి కిటమురా అంట. అండ్ ఇంకెవరో థాయిలాండ్ యాక్టర్ విద్యా పన్సిగ్రామ్ అంట. సారీ రాంగ్ నేమ్స్ చెప్పుంటే. సో పాన్ వరల్డ్ లెవెల్ కాస్టింగ్ అనమాట. అండ్ ఇంకో క్రేజీ ఎగ్జైటింగ్ రూమర్ ఏంటంటే స్పెషల్ సాంగ్కి నేహా శెట్టిని రోప్ చేయని ఉన్నారని టాక్. పవన్ అన్న స్టెప్స్ వేస్తే చూడాలని ఎప్పటి నుండో వెయిటింగ్. అప్పుడెప్పుడో కాటన్ ప్రాయడ్లో వేసాడనుకుంటా. తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ కాంబో రిపీట్ అవనుంది. ఇంకో సూపర్ స్టోరీ లైన్ అండ్ సినిమా రెడీగా ఉంది అయితే. అండ్ SSME 29 సినిమా షూటింగ్ ఏప్రిల్లో అంట. పూజా సెరమనీ సంక్రాంతికి అని టాక్. నమ్మకం లేదు, అమ్మా నమ్మకం అయితే లేదు. షూటింగ్ స్టార్ట్ చేయి జక్కన్నా అంటే ఆయననేమో డ్యాన్సులు చేస్తున్నాడు. తర్వాత నాస్టాలజిక్ హారర్ సిరీస్ కాంచనా 4 షూటింగ్ సంక్రాంతి నుండి స్టార్ట్ అవుద్దంట. 3లా ఉండకపోతే అదే హ్యాపీ. చిరు సర్ అండ్ శ్రీకాంత్ తోడేలా కాంబోలు రాబోతున్న సినిమాలో హీరోయిన్ సాంగ్స్ లాంటివి ఏముండవంట. విక్రమ్ లాంటి బొమ్మ పడితే తెలుగు యువత ఏమైపోతారో. ఇట్స్ టైమ్ ఫర్ బ్లడ్ బాత్ ఆల్ ద వే. ఈగర్లీ వెయిటింగ్. అండ్ వైష్ణవ్ తేజ్, కృష్ణ చైతన్య అదే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, రౌడీ ఫెల్లో, చెల్మోన్ రంగ డైరెక్టర్ కాంబోలో తొందరలో మూవీ రాబోతుందని టాక్. తర్వాత చరణ్ ఫ్యాన్స్కి క్రేజీ న్యూస్. గేమ్ చేంజర్ సినిమా నుండి ఒక బిట్ ఆర్ స్నీక్ పీక్ లాంటిది రిలీజ్కి ముందు రిలీజ్ చేస్తున్నట్టు రూమర్ స్ప్రెడ్ అవుతున్నాయి. రియల్ అయితే ఫీస్టే. సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ రూమర్స్ అండ్ న్యూస్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న అప్డేట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.